హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. సో డిఫెన్స్ రంగంలో ఎవరైతే రాణించాలనుకుంటున్నారో దాంట్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ రిలేటెడ్ పోస్టులు రావడం జరిగింది. సో దీనికి మేజర్గా ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ ఈ 3 క్వాలిఫికేషన్స్తో కూడా పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఎగ్జాము లేదు. ఓకే, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ ప్రధానంగా మనకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, మనకి మిసైల్స్ అదేవిధంగా ఇతరత్ర డెవలప్మెంట్లో ఈ ఆర్గనైజేషన్ చాలా ముందున్నటువంటి ఆర్గనైజేషన్ ఇండియాలోనే. సో దీంట్లో బేసిక్గా సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, ఓకే, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ లక్నో రోడ్, ఓకే, తిమాపూర్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఢిల్లీ దగ్గర ఈ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ప్రధానంగా వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ రిలేటెడ్ జాబ్లు పడడం జరిగింది. ఓకే, సో మేజర్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ. సో ఎలాంటి ఎగ్జాము లేదు, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు లేదు. కాకపోతే అప్లికేషన్ సంబంధించి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ప్రధానంగా క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి పొజిషన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 అని చెప్పేసి ఉంది. సో దీంట్లో 12 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, క్వాలిఫికేషన్ ఏంటి? ప్రధానంగా రెగ్యులర్ డిగ్రీ ఉండాలి, రెగ్యులేషన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, సైన్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అదేవిధంగా డిజైరబుల్ విషయానికి వస్తే 0 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, కాకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు వెళ్ళొచ్చు. అదేవిధంగా 30,000 రూపీస్ పర్ మంత్ అనేది బేసిక్గా రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సో బేసిక్గా దీనికి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో దీనికి వచ్చేసి ఐటీఐ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా ఉన్నాయి. సో దీనికి ఏంటంటే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 2 years వరకు ఉంది. ఓకే, వర్కింగ్ విత్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సిస్టమ్, సెమీ కండక్టర్ ప్రాసెసింగ్ ఫర్మ్స్లో చేసిన వాళ్ళకి. అదేవిధంగా దీనికి రెమ్యూనరేషన్ వచ్చేసి 26,000 పర్ మంత్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS. సో ఇదొకటే పోస్ట్ ఉండడం జరిగిందండి. ఓకే, 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ బేసిస్, కోర్స్ ఆన్ విండోస్ కంప్యూటర్ ఆపరేషన్, నాలెడ్జ్ ఆఫ్ MS ఆఫీస్ రిలేటెడ్గా ఉంటే సరిపోతుంది. దీనికి శాలరీ వచ్చేసి 22,000 ఉండడం జరిగింది. సో బేసిక్గా ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఉన్నాయి, 12 ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఎక్స్పీరియన్స్ కోసమైనా అటెంప్ట్ చేయండి. అలాంటి ఆర్గనైజేషన్స్లో ఇంటర్వ్యూస్ అయినా అటెంప్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ కోసమైనా అవుతుంది. అదేవిధంగా ఒకవేళ చెప్పలేం, మీకే రావచ్చు కదా పోస్ట్. సో అందుకని చెప్పేసి చెప్తున్నా, ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వదలకండి. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చిన్న నోటిఫికేషన్ అని చెప్పేసి వదలకండి. మనకి ఎక్కడ ఏది ఉందో తెలియదు కదా, కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో. సో కంపల్సరీ అప్లై చేయండి. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఇంటర్వ్యూ వచ్చేసి 26th September 2025 రోజునే ఉండడం జరిగింది. సో చాలా తక్కువ డేస్లోనే ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇలాంటి ఏం లేవు కాబట్టి కంపల్సరీగా వెళ్ళండి. ఓకే, సో బేసిక్గా 4 days ఉంది ఇంకా. సో మీరు వెళ్ళేసి అప్లై చేసి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి రండి. ఎందుకంటే ఎక్కడైనా మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి. ఓకే, అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ప్రధానంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years. ఏజ్ రిలాక్సేషన్ SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years ఉండడం జరిగింది. ఓకే, సో ఇదండి పోస్టుకు సంబంధించినటువంటి వేరియస్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో కంపల్సరీగా వెళ్ళండి, వెళ్ళి కంపల్సరీగా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయండి. జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసెస్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో మీ అందరికి తెలిసిందే, T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, AP హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ MCQs కానీ,
నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మీ ముందుకి కొత్త ఇనిషియేటివ్ తో రావడం జరిగింది, అదే ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇప్పటి నుంచి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏది రిలీజ్ అయినా మీ ముందుకి వీడియో రూపకంగా రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సబ్జెక్ట్, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అని చెప్పేసి పూర్తిగా ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది.